క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామమందు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామమందు మీ అందరికీ కృప సమాధానం కలుగును గాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు ఎంతో గొప్పగా మనందరిని ప్రేమించి మరలా ఒక దినాన్ని నుంచి ఆయన యొక్క మహత్యం వంటి సత్యాలు విన్నట్టుకు దేవుడు ఒక అవకాశాన్ని మనకు కల్పించాడు కాబట్టి దేవునికి లేని స్తోత్రాలు చెల్లించుకొని కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరులకి నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కాన్ఫరెన్స్లో వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరులకు కూడా నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కాన్ఫరెన్స్లో ఉన్నవారు కూడా శ్రద్ధ వహించి ఈరోజు కూడా యొక్క పాఠాన్ని ఏది కూడా మనం ఇంట్లో పనులు చేసుకోకుండా ఈ యొక్క పాఠాన్ని వింటారని నేను భావిస్తున్నాను. ఆఖరి కాలంలో జీవిస్తున్నటువంటి మనకు చాలా ప్రయోజనకరమైనటువంటి ఒక పాఠము. ప్రభువైన యేసుక్రీస్తు ఉపమాన రీతినిగా మాట్లాడినటువంటి ఒక పాఠం ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక ఉపమానం మనం ఈరోజు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇక్కడ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ఉపమాన రీతిగా అక్కడ మాట్లాడుతున్నాడు. కొండ ప్రసంగంలో కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే మత్తయి రాసిన సువార్త 7:24లో కాబట్టి ఆయన నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అంటున్నాడు. పాఠం తలుపు ఏం చూసాం? బండ మీద తన ఇల్లు కట్టుకొనును. బండ మీద తన ఇల్లు కట్టుకొను. పాఠం తలంపు చూస్తే బండ మీద తన ఇల్లు కట్టుకొనును. ఎవరు ఈ బండ మీద తన ఇల్లును ఎవరు కట్టుకుంటాడంటే ముందుగా తెలియపరిచినటువంటి మాట ఎలా ఉందంటే కాబట్టి ఈ నా మాటలు విని అంటున్నా ప్రారంభిస్తాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా. ఈ నా మాటలు అంటే ఎవరు మాట్లాడుతున్నటువంటి మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఈ నా మాటలు విని ఏమండి వాటి చొప్పున, వినేది మాత్రం కాదు, విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇల్లు కట్టుకున్న తర్వాత అది ఎంత స్ట్రాంగ్గా దృఢంగా ఉందని తెలియపరుస్తున్నాడు. దేని ద్వారా అది దృఢంగా ఉంటుందని తెలియపరుస్తున్నాడు. కింద వాక్యం చదవండి. నువ్వు కట్టినటువంటి ఇల్లు అది స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది దేని ద్వారా అది తెలియపరుస్తున్నాడు. చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చూసారా? ఏది నిర్ణయిస్తుందంట ప్రియమైన సహోదరులారా? ఏది నిర్ణయిస్తుంది? వాన, వరద. చూడండి, అది నిర్ణయిస్తుంది. నువ్వు కట్టిన ఇల్లు అది స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఏది నిర్ణయిస్తుందని చూసినట్లయితే అది వాన, వరదలు. ఓకేనా? వాన, వరద, గాలి, ఇవన్నీ కూడా నువ్వు కట్టినటువంటి ఇల్లు స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఈ యొక్క 3 నిర్ణయిస్తాడని చెప్పి అక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులరా, ఇలా చెప్పిన తర్వాత అలాగే డెడ్ ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు. కింద వాక్యంలో 26వ వాక్యం చదువుకుందాం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా? అట్లే డెడ్ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. కడితే ఈయన మాటలు విని వాటి చొప్పున ఎవరు ఇల్లును కట్టుకుంటారో ఆ ఇల్లు ఎలా ఉంటుందని చూసినట్లయితే దృఢముగా ఉంటుందని చెప్తున్నాడు. అది దృఢంగా ఉందా లేదా అనేది ఏది నిర్ణయిస్తుంది అన్నాడు? వాన, వరద, గాలి. ఈ 3 నువ్వు కట్టినటువంటి ఇల్లు అది స్ట్రాంగ్గా ఉందా లేదని నిర్ణయిస్తుంది. ఇప్పుడు అట్లే డెడ్ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే
కాబట్టి ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని ఎవరు వాటి చొప్పున చేయని ఎవరు చేయలేదో ప్రతివాడు ఎలా ఉంటాడంటే తన ఇల్లు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని కొనిన బుద్ధిహీనుని పోలి ఉంటాడని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులరా. బుద్ధి చూసారా, బుద్ధిహీను పోలిన వారుగా ఉంటాడని చెప్పి అక్కడ తెలియపరుస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎవరు తన బండ మీద ఇల్లు కట్టుకుంటాడో ఆ ఇల్లు అది ఎలా ఉంటుందని చెప్తున్నాడు అంటే ప్రియమైన సహోదరులారా, స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఏది నిర్ణయిస్తుంది? గాలి, వాన, వరద నిర్ణయిస్తుంది. ఓకేనా? ఇదే విషయాన్ని లూకా రాసిన సువార్తలో మాట్లాడుతున్నారు. చదువుకుందాం. దానికి ముందు మనం చూసినట్లయితే ఇసుకలో ఎవరు ఇల్లు కట్టుకుంటారు? ఇసుకలో బుద్ధిహీనులు కట్టుకుంటారు. మీరు ఎవరు కట్టలేదా? చిన్నప్పుడు ఎవరు కట్టలేదు ఇసుకలో? చిన్నపిల్లలు కట్టుకుంటారా లేదండి? ఆటలాడతారా లేదండి? ఇసుకలో చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే ఇసుకలో ఇల్లు కట్టుకొని ఆటలాడతారు. ఓకేనా? చిన్నపిల్లలు కట్టుకుంటారు. అయితే చెప్తున్నాడు వాక్యము, బుద్ధిహీనుడుగా ఇసుకలో ఇల్లు కట్టుకుంటాడని చెప్పి అక్కడ తెలియపరుస్తాను ప్రియమైన సహోదరులు. ఇదే విషయాన్ని లూకా రాసిన సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 47వ వాక్యం మనం చదువుకుందాం. కొద్ది వివరణగా మాట్లాడుతున్నాడు దీంట్లో, చదవండి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. చూసారా ఎలా మాట్లాడుతున్నానంటే నా యొద్దకు వచ్చి. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? కాబట్టి ఈ నా మాటలు విని అంటున్నాడు మత్తయి రాసిన సువార్తలో. ఇక్కడ చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. ఎవని పోలియుండు చదువు కింద వాక్యం చదవండి. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. చూసారా? ఇప్పుడు చెప్పేశాడు 47వ వాక్యంలో. ఇప్పుడు 48వ వాక్యంలో మనం చూస్తే వాడు ఎలా కడతాడంట, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి ఏం చేస్తాడంట, బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు నువ్వు ఎంతగా లోతు తవ్వి నీ యొక్క పునాది వేస్తావో అంత దృఢముగా ఆ యొక్క ఇల్లు అనేది అంత దృఢముగా ఉంటుందని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులరా. తర్వాత చూసారా ప్రియమైన సహోదరులరా, ఒకవేళ అది లోతుగా వేయకుండా పైన ఇసుక మీద కట్టిన విధంగా కడితే అది కొట్టుకోబోతుంది. అదేం చెప్తున్నాడంటే అది లోతుగా తవ్వి ఆయన కట్టిన దాని వలన ఇక్కడ చెప్తున్నాడు, వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగా కట్టినందున ఎలా ఉంటుందంట, దాన్ని కదిలింపలేకపోయిను. ఎందుకు కదిలింపలేకపోయినని చూసినట్లయితే అతను ఏం చేశాడు, లోతుగా తవ్వి ఆ పునాది వేసుకున్నాడు ప్రియమైన సహోదరులరా. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ వాక్యం చూస్తే ఇప్పుడు అదే విషయాన్ని ఆపోజిట్గా మాట్లాడుతాను 49వ వాక్యంలో. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలిండును. నేల మీదే. ఇప్పుడు పై వాక్యంలో చేస్తే లోతుగా తవ్వి పునాది వేశాడు. ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఉన్నారా? ఎవరు ఏడుస్తున్నారు? ఇద్దరు పిల్లలు, మన పిల్లలు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఓకే. ప్రియమైన సహోదరులరా, చూడండి పై వాక్యంలో చూస్తే లోతుగా తవ్వి పునాది వేశారు. ఈ నెక్స్ట్ వాక్యంలో చెప్తున్న 49వ వాక్యంలో పైనే అంటే పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలిండును. ఎవరు మాటలు వినకపోతే, ఆయన యొక్క మాటలు వినకపోతే ఇది ఎలా కడుతున్నాడంటే నేల మీద ఆయన పునాది వేసినట్టుగానే ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపోబడును, ఆ ఇంటి పాటు గొప్ప దని చెప్పిను అని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, మనమందరము కూడా ఒక నూతన సృష్టికి మనం వచ్చినాము. దేవుని రాజ్య వారసులుగా అవ్వడానికి మనం అందరం కూడా నిబంధన చేసుకొని వచ్చినాం. మనలో ప్రతిదినము నూతన సృష్టి
ఆ యొక్క పెరుగుదల అనేది కనబడుతూ ఉండాలి ప్రియమైన సహోదరులారా. ఎలా కనబడుతూ ఉండాలంటే ఒక గుణ లక్షణాలతో మనం పెరగాలి. ఒక నూతన సృష్టిగా పిలువబడినట్టు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలంటున్నాడంటే మన యొక్క గుణ లక్షణాల్లో పెరుగుదల అనేది మనలో కనబడాలి. ఎందుకు అని చూసినట్లయితే ఆయన యొక్క రాజ్య వారసులుగా అవడానికి మనం వస్తున్నాం కాబట్టి మన పెరుగుదల గుణ లక్షణంలో పెరుగుదల అనేది మనలో కావాలి. ఒకవేళ అలా మనము వెళ్తుంటే ప్రియమైన సహోదరులారా గుణ లక్షణంలో పెరుగుదల అనేది కనబడుతూ ఉన్నట్లయితే మన యొక్క పిలుపు విషయంలో మనం ఎలా ఉన్నామని చెప్పగలము అని చూసినట్లయితే దృఢముగా ఉన్నామని మనం చెప్పగలము. మనం కరెక్ట్గా వెళ్తున్నామనేది మనం చెప్పగలము ప్రియమైన సహోదరులారా. అలా వెళ్తున్నాము. అయితే మన యొక్క పునాది దేని మీద వేస్తున్నామని తెలుసుకోవాలి. నూతన సృష్టిగా పిలువబడి వచ్చినాము. ఆయన యొక్క సత్యాన్ని వింటున్నాము, వెళ్తున్నాము. అయితే గుణలక్షణంలో మన యొక్క పెరుగుదల ఎలా ఉన్నదని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం దేని మీద పునాది వేస్తున్నామనేది మొదటగా మనం తెలుసుకోవాలి. దేని మీద వేస్తున్నామనేది మనం తెలుసుకోవాలి పునాది. అయితే ఈ యొక్క ఉపమానము ఎవరి కొరకు చెప్తున్నాడంటే ప్రియమైన సహోదరులారా, అప్పుడు ఆ కొండ ప్రసంగంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు శిష్యులకి ఈ యొక్క సత్యాన్ని అక్కడ బోధిస్తున్నాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఆఖరి కాల సంఘంలో జీవిస్తున్నట్టు మన కొరకు ఇది చాలా ప్రయోజనకరమైనటువంటి ఒక వాక్యం. ఇప్పుడు జీవిస్తున్నటువంటి మనకు చాలా ఉపయోగకరమైనటువంటి ఒక సత్యము. అయితే మనం చెప్పగలమా దేని మీద పునాది అంటే ఎవరిని చూస్తుంది? పునాది అంటేనే వాక్యం ఏదైనా చెప్పగలరా? పునాది అంటేనే యేసుక్రీస్తుని చెప్తున్నారు. చెప్పండి సిస్టర్. చదివేసేయండి 1 కొరింథీయులు 3:11. 1 కొరింథీయులు 3:11. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూసారా? ఈ పునాది యేసుక్రీస్తే. ఎవరు కూడా పునాది వేయలేరు. అదే చెప్తున్నాను, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనము తలంపు ఏది చూసాం? బండ మీద కట్టినటువంటి ఇల్లు. ఆ బండ మీద ఎవరు ఇల్లు కట్టుతున్నారని చూసినట్లయితే ఎవరు కడుతున్నారు? కాబట్టి ఈ నా మాటలు విని దాని ప్రకారం ఎవరు చేయుచున్నారో వారే బండ మీద ఇల్లు కట్టినటువంటి వారుగా ఉంటారు అంటున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క మాటలు విన్నటువంటి మనము దేని మీద ఇల్లు కట్టుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పునాది ఎవరని తెలుసుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు పునాది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునాది మీద ఇప్పుడు మనము ఇల్లు కట్టాలి. అయితే మన ఇల్లు కట్టాలంటే మన యొక్క క్రియలు ఎలా ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మికమైన ఇల్లును మనం కట్టాలి. ఆత్మికమైన ఇల్లును కట్టాలన్నప్పుడు మనం ఆత్మికంగా మనం జన్మించిన తర్వాత మన యొక్క ఆత్మికమైన క్రియలు ఎలా ఉంది, అది సజీవంగా ఉందా, మరణించి ఉందా అనేది మనం తెలుసుకోవాలి కదా. అందుకే వాక్యం చెప్తున్నాడు కొలొస్సీయులు 2:6 కొలొస్సీయులు రాసిన పత్రిక 2:6 కొలొసియన్స్ 6:2-6. ప్రభువైన యేసు వేరుపారి మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు. 2 కమాండ్ ఉంది సిస్టర్. చెప్పండి. చాలు, నాకు ఆ విషయం మాత్రమే చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ 6వ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా మనమందరం ఏం చేసామంటే ఆయన పునాది ఆయనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పునాది ఆయనే. ఇప్పుడు ఆ పునాది మీద ఏం కావాలి? ఇల్లు కట్టబడాలి. ఆ ఇల్లు కట్టబడాలంటే ఇప్పుడు అంటున్నాడు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏమవ్వాలంట? ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనమందరము ఆయన అంగీకరించినాము. ప్రభువైన యేసుక్రీస్తు మనం అందరం ఏం చేసాం? అంగీకరించినాము. అంగీకరించిన విధంగా మనం ఏమవ్వాలంటే ఆయన యందు వేరు పారిన వారై ఉండాలి. ఆ వేరు ఎంత లోతుగా పోతే ఆ చెట్టుకి ఏముంటుంది? ఒక చెట్టుకి ఎంత లోతుగా పోతే ఆ చెట్టుకి ఎంత గాలి, ఎంత
వాన వర్షం వచ్చినా కూడా ఆ చెట్టు ఏం కాదంటే పడదు. అంత లోతుగా వేరు వెళ్ళాలి. అది చెప్తున్నాడు. ఆ, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయనందు వేరు పారిన వారై ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం వేరు పారినవై ఉన్నట్లయితే ఇప్పుడు ఆ బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంటుందంటే దృఢంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ బండ ఎవరిని చూస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తుంది. ఇప్పుడు బండ మీద కట్టేటటువంటి ఇల్లు ఎవరిని చూస్తుంది? ఆ బండ మీద కడుతున్నటువంటి ఇల్లు ఎవరిని చూస్తుందని చూసినట్లయితే సంఘంగా పిలువబడినటువంటి 1,44,000 మందిని సూచిస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు కొరకు వాక్యం ఎలా చెప్తున్న అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యంలో, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యం. సిస్టర్ మీరు మైక్లో చదవండి, నేనే చదివిస్తాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఇప్పుడు ఎలా అంటున్నాడంట? ఎలా ఉండాలంట? ఇప్పుడు ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఆ బండ మీద, పునాది మీద, రాతి మీద ఇల్లు కడుతున్నామంటే ఆ ఇల్లు కడుతున్నటువంటి రాయి ఎలా ఉండాలంటే సజీవంగా ఉండాలి. ఇప్పుడు ఆ సజీవంగా మనమే ఇల్లు అంటున్నాము, ఇల్లుగా మనమే కట్టబడుతున్నాము. అది ఎలా ఉండాలంటే సజీవమైనటువంటి రాయిగా ఉండాలి. ప్రభువునకు వచ్చిన వారై ఉండాలి, జీవం కలిగిన వారంగా ఉండాలి. అంటే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు బండ మీద ఇల్లు కట్టినవాడు కొట్టుకొని పోడు అని ఎందుకు చెబుతున్నాడు తెలుసా? ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆ బండ స్వభావాన్ని ఏమని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ బండ క్రీస్తుని తెలుసు, ఆ క్రీస్తు యొక్క స్వభావం ఏమని మనం తెలుసుకోవాలి. ఆ స్వభావాన్ని తెలుసుకుంటే, ఆ స్వభావాన్ని తెలుసుకున్నట్లయితే మనం ఏమి అవ్వమంటున్నాడంటే కొట్టుకొని పోము అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క భూమిలో బండ ఎలా తయారైంది తెలుసా? ఎలా తయారైంది తెలుసా? వాక్యానుసారంగా మనకు ఎదురైనా తెలుసా? ఎలా తయారైందంటే ప్రియమైన సహోదరులారా, భూమిలో అనేక దుమ్ము, ఆ దుమ్ము పడి 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 అనేక వందలాది సంవత్సరాలుగా పడి అదేమైందంటే అది కరిగి బండగా మారిందట. పడిన దుమ్మే అది కరిగి బండగా మారిందంట. ప్రియమైన సహోదరులారా, అంటే ఇది వన్ డే ప్రాసెస్లో జరగలేదు, అనేక వందలాది సంవత్సరాలలో ఇది జరిగిందని చెప్పి చెప్తున్నారు. అంటే అనేక దుమ్ము ధూళి కరిగి బండగా మారింది. వాటి మీద మన విశ్వాస గృహాన్ని మనం ఏం చేస్తున్నామంటే కడుతున్నాం. అయితే అది ఆ దుమ్ము ఏమైందంటే అనేక దుమ్ము ఒకటిగా చేరి బండగా మారింది. అనేక దుమ్ము ఏమైందంటే ఒకటిగా చేరి కరిగి అది బండగా మారింది. అది దీని గురించి కొన్ని వాక్యాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది ప్రియమైన సహోదరులు, ఎలా అయిందనేది కూడా. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. కీర్తనలు 40:1-2 లేకుంటే శబ్దంగా చదవండి. చూసారా, నా పాదములు ఆయన ఏం చేశాడంట? బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ప్రియమైన సహోదరులారా, నా యొక్క పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఏం చేశాడంట? స్థిరపరచను అని దావీదు రాజు ఇక్కడ చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే బండ గురించి మనం చూసినట్లయితే చాలా వివరణాత్మకంగా కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. అయితే హెబ్రీలు 2వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తే, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం.
న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా. చాలు ఇక్కడ చూడండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. ఇప్పుడు ఏం ఏం గురించి మాట్లాడుతున్నాము? బండ గురించి. అనేక దుమ్ము ధూళి కరిగి ఏమైందంటే అది బండగా మారింది. బండగా మారి ఆ బండ మీద మనకు పునాది వేసింది. ఆయన పునాది వేసేసాడు. ఆ పునాది మీద మన యొక్క ఆత్మికమైన ఇల్లుని మనం ఏం చేస్తున్నామంటే కడుతూ ఉన్నాం. అంటే అంటున్నాడు, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఆ వాక్యము ఎలా ఉందంటే స్థిరపరచబడినందున. వాక్యం ఏమైందంట? స్థిరపరచబడింది. అదే బండగడ ఏమైంది? అనేక దుమ్ము ధూళి ఒకటిగా చేరి స్థిరపరచబడి ఉంది ప్రియమైన సహోదరులరా. అదే అంటున్నాడు 2 పేతురు 3:18 కూడా మనం చదువుకున్నట్లయితే 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు ఉమ్, కృపయందును ఉమ్, జ్ఞానమందును ఉమ్. అభివృద్ధి పొందుడి. చూసారా? ఇప్పుడు చెప్తున్నాడు వాక్యము, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపయందును కృపయందును జ్ఞానమందును ఏమవ్వాలి? అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందుడి అంటున్నాడు. ఆయనకు ఆ, ఇప్పుడును ఆ, యుగాంత దినము వరకును ఆ. మహిమ కలుగును గాక. చూసారా? ఆమేన్. ప్రియమైన సహోదరులరా, ఈ ఈ యొక్క దుమ్ము ధూళి ఎలా ఉందంటే ఒక వాక్యముగా ఉంది. ఈ బండ ఎలా ఉందంటే వాక్యముగా ఉందని మనం చూడొచ్చు. అనేక దుమ్ము ధూళి కలిసి దృఢపరచబడి ఉంది. అది ఒక బండగా ఏమైందంటే మార్చబడి ఉంది. ఆ బండ మీద మన యొక్క ఆత్మికమైన ఇల్లులు మనం కడుతున్నాం. అనేక వాక్యాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఎన్ని వాక్యాలను తెలుసా? పరిశుద్ధ గ్రంథములో ఎన్ని వాక్యాలు ఉన్నాయి తెలుసా? 31,000 వాక్యాలు ఉన్నాయి ప్రియమైన సహోదరులరా. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్ని వాక్యాలు ఉన్నాయంటే 31,000 వాక్యాలు. ఈ యొక్క వాక్యాల మీద ఏం చేస్తున్నామంటే ఇది ఒక పునాది. ఈ 31,000 వాక్యాలుగా ఉందంటే అది చెప్పాడు కదా, అనేక దుమ్ము ధూళి అది ఒకటిగా చేరి దృఢపరచబడి ఏమైంది? అది ఒక బండగా మారింది. ఇప్పుడు ఈ యొక్క 31,000 వాక్యాల మీద ఎవరిని కడుతున్నాము? మనల్ని కట్టుకుంటున్నాం. అది బండగా మారింది. అది మారి ఇప్పుడు ఆ యొక్క బండ మీద మనల్ని కడుతున్నాం ప్రియమైన సహోదరులరా. ఈ ఈ యొక్క బండ మీద మనల్ని కడుతున్నామంటే ఈ యొక్క 31,000 వాక్యాలని మనం ఏం చేసుకోవాలి? చదివి ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని అది కాబట్టి ఈ నా మాటలు విని అంటున్నాడు ఆధార వాక్యంలో. మత్తయి రాసిన సువార్త 7 ఏమండి 7:28-24లో మనం చదువుకుంటే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఆ. తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా ప్రియమైన సహోదరు? ఇది కాబట్టి ఇంత గొప్ప వాక్యాల మీద మన ఆత్మికమైన ఇల్లు కట్టుచున్నాము. కాబట్టి విశ్వాసమును మనం ఏం చేయాలంటే దృఢపరిచే విధంగా మన యొక్క ఆత్మిక జీవితాన్ని పెంపొందించుకోవాలి. ప్రతిదినము మన యొక్క పరిశుద్ధాత్మను ఏం చేసుకోవాలని చూసినట్లయితే ప్రాణంతో పొందుకున్న పరిశుద్ధాత్మ సరిగ్గా మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు యూదాలో 20వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, యూదా 20వ వాక్యం మనం చదువుకున్న 1వ అధ్యాయం 20వ వాక్యం. ప్రియులారా, ఆ. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. చాలు చూడండి, చెప్తున్నారు నీట్గా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మీరు ఏం విశ్వసిస్తున్నారు? ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, మనం దేన్ని విశ్వసిస్తున్నాం? ఈ యొక్క దేవుని యొక్క మాటలను విశ్వసిస్తున్నాం. ఆయన ముందుగా అన్నాడు, బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు అది వరద వచ్చినా సునామీ వచ్చినా ఏది వచ్చినా అది కొట్టుకొని పోదు అన్నాడు. ఒకవేళ ఆయన యొక్క మాటలు వినాలి. ఎప్పుడు నువ్వు ఆయన మాటలు విని విశ్వసించాలి అంటున్నాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఆ కడుతున్నామంటే మనం ఒక రాళ్ళగా మనం ఉన్నామంటే ఆ రాయి సజీవంగా ఉందా లేదా మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరులారా. అది
సజీవంగా ఉందా లేదని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇల్లును కడుతున్నాం, దేని మీద కడుతున్నాం? బండ మీద కడుతున్నాం. ఆ బండ ఎవరు? ఆ బండ దేని ద్వారా నుంచి తయారైంది? దుమ్ము, అనేక దుమ్ము ద్వారా బండగా తయారైంది. ఇప్పుడు అనేక దుమ్ము దేన్ని చూపిస్తుంది? ఆయన యొక్క వాక్యాలు. ఈ 31,000 వాక్యాల మీద మనం ఏం చేస్తున్నామంటే మన ఇల్లును మనం కట్టుకుంటున్నాం. మన ఇల్లును కట్టేటప్పుడు ఒక ఉదాహరణకు భూమి మీద మన ఇల్లు కడుతున్నామంటే ఆ ఇల్లుకి ఏం చూస్తారు తెలుసా? అంటే వాస్తు కాదండి. అంటే వాస్తు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉంటారు. అయితే అది ఒక మూలమట్టంతో చేస్తారు. ఏది కూడా స్క్వేర్ కరెక్ట్‌గా దాన్ని చేస్తారు. ఒక మేస్త్రి గోడ కడుతున్నాడు అనుకోండి, ఒక నూలు దారం కట్టుంటాడు కదా మేస్త్రి. ఈ పక్కకి ఆ పక్కకి ఒక నూలు దారం కడతాడు. ఎందుకు కడతాడు? స్ట్రైట్‌గా రావాలి. ఆ ఒక నూలు దారమే కడతాడా? దాన్ని వేసిన తర్వాత ఏం పెడతాడు? తూగు గుండు పెడతాడు. ఆ గుండు అది కరెక్ట్‌గా ఉందా లేదా? ఎందుకు చేయాలి అది? సరిగ్గా ఉంటే ఆ బిల్డింగు ఎప్పుడు కూడా ఏమి కాదు. అదే అంటున్న వాక్యం ఎలా మాట్లాడుతున్నాడు యేషయ్యలో చదువుకుందాం. 6వ అధ్యాయం 68వ వాక్యము. యేషయ్య 6వ అధ్యాయం 68వ వాక్యం. 6వ అధ్యాయం 68వ వాక్యం. సారీ, యోహాను 6:68. సారీ, ఇక్కడ పేతురు ఎలా మాట్లాడుతున్నాడు దీన్ని చదివిన తర్వాత ఒక వాక్యాన్ని చదువుదాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యం. పేతురు ఎలా మాట్లాడుతున్నాడు? సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలు చూడండి, ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు అని చెప్పి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఆ యొక్క నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వారు ఎవరు? ఆయనే అంటున్నాడు, నీవే నిత్య జీవపు కలిగినటువంటి మాటలు. ఇప్పుడు దేవుడు ఉపమానంగా మాట్లాడుతున్నాడు అంటే, ఉపమానం అంటేనే ఏమి, దేని గురించి విషయాలు మాట్లాడుతున్నాడు? ఉపమానం అంటే కదా, పరలోక సత్యములు మర్మములు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది ఏమంటున్నాడంటే పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు కదా అని చెప్పినాడు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి విన్నామని ఆయనతో చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నది ఇక్కడ? పేతురు మాట్లాడుతున్న. ప్రియమైన సహోదరు, ఇలాంటి వాక్యము మీద మనం ఏం అవ్వాలని చూసినట్లయితే ఆత్మికమైన ఇల్లును కట్టాలి. దేవుని చిత్త ప్రకారం, ప్రణాళిక ప్రకారం కట్టాలి తప్ప మన చిత్త ప్రకారం, మన ఆలోచన ప్రకారము ఆత్మిక ఇల్లుని మనము కట్టకూడదు. ప్రియమైన సహోదరులారా, అందుకే అన్నాడు. ఇప్పుడు వచ్చేద్దాం. యేషయ్య 28వ అధ్యాయము 17వ వాక్యంలో ఆ విషయాలు నూలు దారం గురించి మాట్లాడుతున్నాడు. యేషయ్య 28వ అధ్యాయం 17వ వాక్యం. నేను న్యాయము కొలనూలుగాను. చూడండి, నేను చెప్తున్నాడు ఎలా ఉన్నాడంట. న్యాయము దానికి ముందు మాట మాట్లాడాను, చదవండి. నేను, అది చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను, ఎవరది? దేవుడు అంటున్నాడు, నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను. చూడండి, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు. చూడండి, ఒకవేళ నేను ఎలా ఉన్నాడా? న్యాయము, చదవండి సిస్టర్. కొలనూలుగాను, న్యాయ కొలనూలుగాను ఉంటాడంట. నేను అంటున్నాడు, నేను న్యాయపు కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణమును కొట్టివేయును. చాలు, అక్కడ వరకే చాలు. నూలు గురించి, మట్టపు గుండు గురించే చాలు. అంటే చూడండి, ఈ ఇల్లు బండ మీద కట్టిన ఇల్లుగా ఉంటుంది. ఎక్కడ నువ్వు కరెక్ట్గా ఆ నూలు దారం ప్రకారం కట్టాలి. ఆ యొక్క మట్టపు గుండు పెట్టి కడితే అది చక్కగా స్క్వేర్గా నిలబడుతుంది ఆ ఇల్లు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు చెప్తున్నాడు వాక్యాన్ని. ఒకడు గోడ తిన్నగా ఉన్నట్టు చూపించడానికి మనుషులు గుండు కట్టిన దారం, మనుషులు ఏం చేస్తారంటే ఆ గుండు కట్టిన దారాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఏది సరైనదో
చూపించేందుకు నేను న్యాయము మంచితనము ఉపయోగిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క నూలు దారం కడతాం కదా, అది దేన్ని చూస్తాను అంటున్నాడు? అది సరిగ్గా గోడ సరిగ్గా ఉందో లేదో చూడడానికి ఆ ఇటుకరాళ్ళు పెడతారు. ప్రతి ఒక్క రాయి వన్ బై వన్గా సరిగ్గా లెవెల్గా ఉండడానికి చూసుకుంటారు నూలు దారం. తర్వాత అది దేన్ని చూసిన స్ట్రైట్ దారాన్ని న్యాయాన్ని చూపిస్తుంది. నేను న్యాయము కొలనూలుగా ఉన్నాను, న్యాయాన్ని చూస్తుంది. తర్వాత ఇప్పుడు మట్టపు గుండు ఉంది, ఇప్పుడు నిలువుకు పెట్టాలి. స్ట్రైట్గా పెట్టాడు ఇటుక రాయి, అది స్ట్రైట్గా ఉంది, అది దాన్ని దేన్ని చూస్తానంటే న్యాయాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మట్టపు గుండు ఏం పడతాడంటే, నువ్వు కడుతూ పోతున్న హైటు కిందికి వదులుతారు మట్టపు గుండు, అది పైనుంచి కిందికి ఈవెన్గా ఉందా, అప్ అండ్ డౌన్స్గా ఉందా అనేది తెలియపరచడానికి ఏదో చూస్తానంటే అది నీతి మట్టపు గుండును చూపిస్తుంది. నీతి స్ట్రైట్ న్యాయాన్ని చూస్తుంది, మట్టపు గుండు దేన్ని చూస్తుంది? నీతిని చూపిస్తుంది. ప్రియమైన సహోదరులారా, అది ఆ నీతిని ఎలా చూపిస్తుందంటే, చూడండి, ఒక వ్యక్తి గోడను కట్టాలంటే అది సరిగ్గా ఉందా లేదా అని ఉపయోగించడానికి నూలు దారం ఉపయోగిస్తాడు. ఒక కస్టమరు సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే ఇల్లు సరిగ్గా ఒక తూకు లెవెల్కి ఉందా లేదని చూడాలి. అది కరెక్ట్గా ఉందని చూడడానికి ఆ నూలు దారాన్ని ఉపయోగిస్తాడు, ఆ మట్టపు గుండును ఉపయోగిస్తాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే బండగా ఉన్నాడు, ఆయన వేసిన పునాదే ఉంది. ఆ పునాది మీద మనం ఇల్లు కడుతున్నాము. మనము ఇల్లు కడుతున్నటువంటి మనము న్యాయంతో నీతితో మనం కడుతున్నామా అని మనం చూసుకోవాలి. న్యాయంతో నీతితో మన ఆత్మికమైన ఇల్లుని మనం కడుతున్నామా? ఒకవేళ న్యాయంతో నీతితో కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉంటుందని చూసినట్లయితే అది బండ మీద కట్టినటువంటి ఇల్లుగా ఉంటుంది. అది వరద వచ్చినా ఏమండి, గాలి కొట్టినా ఏమి కాదు అంటున్నాడు. ఏమి కాదు, ఆ ఇల్లు ఏం కాదు, కొట్టుకొని దృఢంగా ఉంటుంది అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? అది వరద వచ్చినా కట్టుకోపోతుంది. దాంట్లో కింద చదవండి ఏమంటున్నాడంటే, మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగి ఉన్న చోట నీళ్లు చేత కొట్టుకుని పోను అంటున్నాడు. మాయా శరణ్యము అంటే ఇప్పుడు ఇసుక మీద ఎవరు ఇల్లు కడతారో ఆ ఇల్లు ఏమైపోతుంది? కొట్టుకుపోతుంది. అయితే ఆత్మికంగా మనం చూసినట్లయితే ఆత్మికంగా మనము మాయా శరణ్యము. అయితే మన యొక్క ఆత్మికమైనటువంటి ఆలోచనలు దొంగ మెట్టులుగా ఉంటుంది అంటున్నాడు. ఒకవేళ మీ యొక్క ఆత్మికమైన ఆలోచనలు దొంగ మెట్టులుగా ఉంటే ఏమంటాడు? అది కొట్టివేయును, దాగి ఉన్న చోట నీళ్లు చేత కొట్టుకుని పోమంటున్నాడు. ఒకవేళ సరిగ్గా నీతి న్యాయంతో నీ ఆత్మికమైన ఇల్లు నువ్వు కడుతూ ఉంటే అది రాతి మీద కట్టిన ఇల్లుగా ఉంటుంది. ఒకవేళ మాయా చేతతో అంటే నువ్వు ఎలా అంటున్నాడంటే, ఒక మనము అన్నీ తెలిసి మనం ఏమో చేస్తున్నామని చూసినట్లయితే, తప్పు చేస్తున్నాం అనుకోండి, తెలుసు ఇది తప్పు అని తెలుసు, చేస్తున్నప్పుడు అది అంటున్నాడు మాయా శరణ్యము. నువ్వు దాగున్నా కూడా, ఎక్కడ దాగున్నా కూడా, దాగున్న చోట నీళ్ళ చేత కొట్టుకొని పోను అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎంత ఒక విషయం క్లారిటీగా మనకు చెప్తున్నాడు చూడండి. అయితే 1 తిమోతి 4:1-2 వాక్యంలో చదువుకుందాము. 1 తిమోతి 4:1-2 వాక్యాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు. ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి, ఎవరంటే వీళ్ళే. కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలె మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు అబద్ధ బోధముల యందు దయ్యముల బోధల యందు లక్ష్యం నుంచి విశ్వాసము భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. వీళ్ళే ఏమవుతారంటే మాయా శరణ్యములే వీళ్ళ యొక్క ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారని అక్కడ ఏషియాలో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే దేవుని చిత్త ప్రకారం ఇల్లు కడితే అదేమవుతుందని చూసినట్టయితే అది దృఢముగా నిలుస్తుంది. ప్రియమైన సహోదరులారా, అది సత్యము ద్వారా కట్టాలి. ఎంత శ్రమ వచ్చినా కూడా కానీ, ఎంత కష్టం వచ్చినా కూడా కానీ ఏమవుతుందని చూసినట్లయితే అది కొట్టుకొని పోదు, దృఢంగా ఉంటుంది. అదే ఇసుక మీద కట్టినట్లయితే అది ఇసుక మీద దేన్ని చూపిస్తున్నాను చూసినట్లయితే లోక ప్రకారమైనటువంటి క్యారెక్టర్, గుణలక్షణాలు,
లోక ప్రకారమైనటువంటి అబద్ధ బోధలకు లొంగిపోయి వాళ్ళ ప్రకారం జీవిస్తున్నప్పుడు ఏమవుతారని చూసినట్లయితే అది ఇసుక మీద ఇల్లు కట్టిన వారి యొక్క ఆత్మికమైన ఇల్లు ఎక్కడ కడుతున్నారు? ఇసుక మీద కట్టుకుంటున్నారు. అయితే ఆత్మికమైన ఇల్లు మనం దేని మీద కడుతున్నాం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అదే అంటున్నాడు, ఈ నా మాటలు విని ఎవరు నడుచుకుందరో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టిన వారుగా ఉంటారు అంటున్నాడు. అయితే చూడండి ప్రియమైన గలాతీయులో మీకు తెలుసు ఇక విషయాలు 5వ అధ్యాయం 20వ వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క విషయాల గురించి తెలియపరుస్తాడు. చదివేశాన్ని కొన్ని విషయాలు మార్చారు సార్. గలాతీయులు 5:20 విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు. వీళ్ళు చూడండి, ఇవన్నీ గుణలక్షణాలు పెట్టుకొని ఉంటే వీళ్ళందరూ కూడా ఈ గుణలక్షణాలు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క ఆత్మికమైన ఇల్లు ఇసుక మీద కట్టుకుంటున్నారని అర్థము. అయితే సంఘములో ఇలాంటి ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూసినట్లయితే భేదములు, కలహము, ఇవన్నీ జరుగుతుంది అంటున్నాడు. 22వ వాక్యం చదవండి. దాంట్లోనే అయితే అని చెప్తున్నాడు. అయితే అపోస్తలుడు పౌలు క్లారిటీగా ఇస్తున్నాడు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. అయితే ఆత్మ ఫలాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. చూసారా, ఇవన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి వీటి మీద మనం కట్టితే ఇల్లు వీటి మీద మనం కట్టితే ఈ గుణలక్షణం మనం పెంపొందించుకున్నట్లయితే అదే చెప్తున్నాడు, ఇక రాయి జీవము కలిగిన రాయిగా ఉండాలి. ఆ జీవం కలిగిన రాయిగా ఉంటే ఈ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సరిగ్గా మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఫలాన్ని అన్ని కూడా మన యొక్క హృదయంలో ప్రేరేపణ అవ్వాలి, చేస్తూ రావాలి, క్రియల ద్వారా చేస్తూ రావాలి. ప్రేమ చేయాలి, సంతోషించాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము, ఇవన్నీ కలిగి ఉండాలి. నువ్వు కానీ కరెక్ట్గా మనం అందరము యొక్క రాతి మీద కానీ ఇల్లు కట్టినట్లయితే ఇవన్నీ మన యొక్క జీవితంలో క్రియతో చేస్తూ రావాలి ప్రియమైన సహోదరులారా. అయితే ఇలాంటి మంచి క్యారెక్టర్ లేని వారు సంఘములో కొంతమంది ఉన్నారంటే ఆ యొక్క సంఘం ఎలా ఉంటుందని మాట్లాడుతున్నాడు. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం నుంచి చదువుతాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి 2 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. చూడండి ప్రియమైన సహోదరులు, ఇక్కడ భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన, ఇక్కడ భక్తులను అంటే ఎవరు? ఏ భక్తులను చూసినట్లయితే మనమే. ప్రియమైన సహోదరు, మనల్ని తప్పించుటకు ఒకవేళ మనతో కలిసి ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? ఇసుక మీద ఇల్లు కట్టిన వారి గురించి ఇక్కడ మాట్లాడినారు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు వీళ్ళు ఏం చేస్తాడంటే దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు అంటే ఏం చెప్తున్నారు? శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. ఎవరు? ఈ సంఘములో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడుతుంటే ప్రభుత్వం నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నిరాకరిస్తుందంటే ఆ ప్రభుత్వం దేని చూస్తా అంటే దేవుని యొక్క దైవిక ప్రణాళికను నిరాకరిస్తున్నారు. వారు శిక్షలో ఉంచబడిన వారిని, 10వ వాక్యం చెప్తున్నాడు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావిలిలో ఉంచుటకును. వాళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి, వాళ్ళని తీర్పు దినం వరకు కావిలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. మీరు తెగువ గలవారును స్వేచ్ఛపరునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మహాత్ములు ఎవరని చూసినట్లయితే ఇప్పుడు సత్యంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడుస్తున్నటువంటి వారిని దూషించడానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా ఉన్నారంట.
వాళ్ళని దూషించడానికి కూడా వెనుకాడకుండా ఉన్నారంట ప్రియమైన సహోదరులారా. అందుకే చెప్తున్నాడు 11, 12 వాక్యాలు మీరు చూసినట్లయితే చదవండి. దేవదూతలు వారికంటే మరీ అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. ఆ, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన ఆ. వివేక శూన్యములగు మృగము వలె ఉండి ఏ ఊర్లను చూసినట్లయితే వీళ్ళు అక్కడ మనము గలతీలో చదువుకునే విధంగా ఆత్మీయ ఫలాలు ముందుగా దానికి ముందు వాక్యం 20 వాక్యం చెప్పినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం. అలాంటి వారు సంఘంలో ఉన్నారు. వారిని ఏం చేస్తాడని చెప్తున్నాడంటే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అనేక దేవుని యొక్క ప్రణాళికలను నిరాకరించడం వాళ్ళ వెనుకాడకుండా వాళ్ళు చేస్తున్నారు. వారిని ఏం చేయబడుతున్నారంటే వాళ్ళని శిక్షించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు 13 వాక్యం చదవండి. ఒకనాటి ఉమ్, సుఖానుభవము ఉమ్, సంతోషముని ఎంచుకొందురు. ఆ, వారు కలంకములను ఉమ్. నిందాస్పదములనై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. మనతో పాట ఉన్నారు. అన్నపానములు మనతో పాట పుచ్చుకొనుచున్నారు. సుఖభోగములందు సుఖ చదవండి. అన్నపానములు పుచ్చుకొనుచు ఆ, తమ భోగముల యందు ఆ. సుఖించుదురు. సంతోషిస్తున్నారు, సుఖించుదురు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే ఇలాంటి వారిని ఎక్కడ కడుతున్నారండి? ఇలాంటి వారు ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క క్రియలు మనలో ఉంటే మనం ఎక్కడ ఇల్లు కడుతున్నామని అర్థం? ఇసుక మీద ఇల్లు కడుతున్నానని అర్థం చేసుకోవాలి ప్రియమైన సహోదరులు. సత్యం మీద ఒకడు కట్టబడితే వాడు ఎలా ఉంటాడని చూసినట్లయితే నిరంతరము నిలిచిన అంటున్నాడు. సత్యం మీద ఒకరు కట్టబడుతున్నారంటే నిరంతరము అతను నిలిచుడు. ఒకవేళ అబద్ధం మీద ఒకడు కట్టబడుతున్నాడంటే వాళ్ళు ఎలా ఉంటారంటే పెద్దగా ఉన్నారని అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఏమవుతుందంటే ఒక వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోతారు. కానీ దేవుడు వారి కొరకు ఏం చేయబడుతున్నాడంట? కటిక చీకట్లో వాళ్ళు కట్టబడి పెట్టున్నారు. అది అంతవరకు వాళ్ళు ఉంటారని చెప్పి అక్కడ తెలియపరుస్తాను ప్రియమైన సహోదరులు. అందుకే చెప్తున్నాడు యేసయ్య 28:17 వాక్యంలో, న్యాయము నేను నూలు దారంగా ఉంచున్నాను, కొలుస్తున్నాను, కొలనూలుగా నేను ఉంచున్నాను, నేను ఆ నీతిని మట్టపు గుంటగా నేను ఉపయోగిస్తున్నాను అంటున్నాడు ప్రియమైన సహోదరులు. అయితే సంఘంలో ఉండే ప్రియ సహోదరులు, మనము ఇసుక మీద కట్టిన వారంగా ఉండామా, లేకుంటే ఆ రాతి బండ మీద కట్టిన వారంగా ఉండామా అని మనం తెలుసుకోవాలి. దాంట్లో 19 వాక్యం చదవండి. 18-19 చదవండి. మరణముతో మీరు చేసుకుని నిబంధన కొట్టివేయబడదును. చూసారా? ఒకవేళ ప్రియమైన సహోదరులారా, మనం అలాంటి ఒక దీని మీద మనం కట్టబడి ఉంటే ఖచ్చితంగా నువ్వు సరిగ్గా జీవించినట్లయితే మనం ఏమవుతామంటే కొట్టబడతాం. చదవండి. పాతాళముతో మీరు చేసుకుని ఒడంబడిక నిలువదు. ఒకవేళ అది ఏం చేయబడుతుందంటే పాతాళంతో చేసుకునేటటువంటి ఒడంబడిక అది నిలవదు అంటున్నాడు. మీ మీదను దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. చూడండి ప్రియమైన సహోదరులారా, మనము కొన్ని రోజుల్లో గొప్ప ప్రవాహము ఉపద్రవంలో రాబోతుంది ప్రియమైన సహోదరులారా. ఇది రాబోతుంది. మనం కనుక సత్యం మీద మన ఇల్లు కట్టి ఉంటే, మన ఆత్మికమైన మన ఇల్లు కానీ మనం కట్టుకొని ఉంటే మనం ఏమవ్వని చూసినట్లయితే కొట్టుకొని పోము. అయితే ఇసుకతో కట్టబడినట్లయితే ఖచ్చితంగా మనం ఏమైపోతామంటే కొట్టుకొని వెళ్ళిపోతాం. దీని గురించి యోబు మాట్లాడుతున్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 37 మొత్తం చదవండి. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీరు చదివినట్లయితే ఇది జరగబోయేటటువంటి కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. చదవండి, మొదటి వాక్యం నుంచి చదవండి. యోబు 37 ఫస్ట్ వస్తుంది. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది. ఆయన ఎంతగా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఆయన ఎంతగా దేవుని యొక్క సత్యాన్ని ఆలకించి ఆయన మాట్లాడే విషయాలు విని ఆయన తెలుసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. దీనిని బట్టి నా హృదయం ఏమవుతుందంట? వణుకుచున్నది అంటున్నాడు. యోబు ఎలా మాట్లాడుతున్నాడు? దీనిని బట్టి నా యొక్క హృదయమే వణుకుచుంది అంటున్నాడు.
చదవండి. ఆ, ఆ, ఇప్పుడు దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఆ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా అవి ఏం జరుగుతుందంటే దాని స్థలములలో నుంచి ఏమవుతుందంట, కదిలింపబడుతూ ఉన్నది అంటున్నాడు. అయితే ఈయన దాన్ని ఏం చేస్తున్నాడు, దాన్ని తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఇది జరుగుతుందని గ్రహించున్నాడు. అందుకే అంటున్నాడు అది ఆ స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన ఆ, స్వర గర్జనమును వినుడి. ఆయన స్వర గర్జనమును మీరు ఏం చేయండి, వినుడి. వినుడి. ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆ, ఇవన్నీ ఆలకించడి, తెలుసుకోండి అంటున్నాడు. చదవండి. ఆకాశ వైశాలమంతటి క్రింద ఆ, ఆయన దాన్ని వినిపించును. ఆ, ఆకాశమును వైశాలం అంతటి క్రింద ఆయన దాన్ని ఏం చేస్తాడంట, వినిపించును. వినిపించును. భూమి అంతముల వరకు ఆ, తన మెరుపులను కనబడజేయును. భూమి అంతముల వరకు ఏమవుతుందంట, తన మెరుపును మెరుపును కనబరచబడతాడంట. ప్రియమైన సహోదరులారా, అంతవరకు తన మెరుపును కనబరచాడంటే ఇప్పుడు ఇవి ఆయన మొదటనే చెప్పేశాడు. ఇది వింటుంటే నాకు హృదయం ఏమవుతుందంట, వణుకుచుంది అంటున్నాడు. ఇది జరిగితే లిటరల్గా ఇప్పుడు ఒక పిడుగు పడితేనే మనం ఏమవుతాం, రెండు చెవులు మూసుకుంటాం, భయపడిపోతాం. రెండు చెవులు మూసుకొని భయపడిపోతాం పిడుగు పడితేనే. ఇవన్నీ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆకాశ వైశాలం అంతటి క్రింద ఆయన దానిని వినిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడ చేయను అంటున్నాడు. ఎంత గొప్పగా ఉంచున్నాడు, మాట్లాడుతున్నాడు యోబు. తర్వాత దాని తరువాత ఆ, ఉరుము ధ్వని గర్జించును. ఆ, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆ, ఆయన ధ్వని వినినప్పుడు ఆయన మెరుపులను నిలిపివేయుడు. ఉమ్. సో దేవుడు 13వ వాక్యం వచ్చేసాను సార్. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. పాఠం ఇంకా ఉంది, కంప్లీట్ చేసేసాను తొందరగా. దీన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 13వ వాక్యం మాత్రం చదవండి. ఆయన ఉమ్. నడిపింపబడినపై నరులకు చూడండి. విశ్వాస యోగ్యమైన చూడండి, ఇప్పుడు అంటున్నాడు ఆయన వలన నడిపింపబడినవై. ఇది క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన ఆ, భూగోళము మీద ఆ, మెరుపులను ఆ, మేఘములను ఆ, సంచారము చేయును. ఆ, ఆయన వాటికి ఆ. ఆజ్ఞాపించినది యావత్తును ఆ. అవి నెరవేర్చును. చూడండి, ఆయన వాటికి అన్నిటికీ ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అది ఏం చేస్తుందంట, నెరవేర్చును. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తర్వాత శిక్ష కొరకే గాని ఆ, తన భూలోకము కొరకే గాని ఆ, కృప చేయుటకే గాని ఆ. ఆయన ఆజ్ఞాపించిన దానిని ఆ. అవి నెరవేర్చును. ఖచ్చితంగా జరుగుతాడు. అయితే ప్రియమైన సహోదరులారా, సంఘంగా పిలువబడినటువంటి మనం అందరము కూడా ఇది జరగకముందే, దీంట్లో మనం పాలివారం కాకముందే ఎత్తబడతాం. మనం అందరము కూడా ఈ యొక్క సెక్షన్లో మనం పాలివారం కాదు అంటే క్లారిటీగా చెప్తున్నాడు, ఇవి జరుగుతుంది. అందుకే ఏమంటున్నాడు అంటే ఇది శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కానీ కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఎలాగా ఇప్పుడు ఈ యొక్క ఇల్లు సరిగ్గా మనము ఆ యొక్క బండ మీదే మనం కానీ కట్టుంటే ఆత్మికమైన ఇల్లు ఏమవుదంటే ఇంతదా వచ్చినా కూడా, ఇంత ఏబులో చెప్తున్నటువంటి విషయాలు అన్నీ జరిగినా కూడా ఏమవుదని చూసినట్లయితే అది ఒక దృఢంగా ఉంటుంది. ఖచ్చితంగా దృఢంగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, అయితే మనం డిసైడ్ చేసుకోవాలి, దీన్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. నీట్గా ఏబులో చెప్పేసిన విధంగా మనం డిసైడ్ అయిపోదాం. మనము ఎక్కడ కడుతున్నాం ఇల్లు, బండ మీద కట్టున్నామా ఇసుకలో కట్టున్నామా అనేది డిసైడ్ అయిపోతే ఖచ్చితంగా మనము ఒక కన్ఫామ్గా మనం చెప్పగలం, నేను ఆ ఇసుకలో నేను కొట్టుకొని పోను. ఎంత వరద వచ్చినా, సునామీ వచ్చినా, ఏమండి ఏది వచ్చినా కూడా మనం ఏమోము కొట్టుకొని పోము అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ యొక్క విషయాన్ని, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇంకా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విషయాలని చక్కగా ఇసుక గురించి మనం చూసాం, బండ మీద కట్టినటువంటి ఇల్లు గురించి చూసాం, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు గురించి చూసాం. ఇవి రెండింటిని కంపారిజన్ చేసి ఇప్పుడు కొరింథీలో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 10వ వాక్యంలో. 3వ అధ్యాయం 10వ వాక్యం.
అత్యధికమైన 1 కొరింథీయులు 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె చాలు పునాది చాలు వేసితిని. చాలు. ఇక్కడ అంటున్నాడు ఒక దీన్ని ఎలా చెప్పగలమంటే ఒక ఇంటెలిజెంట్ ఆర్కిటెక్చర్, ఒక గొప్ప ఆర్కిటెక్చర్ అంటే తయారు చేసే ఆ కళాకారుడు చెప్పగలం. ఓకే, చూడండి, ఇప్పుడు ఒక గొప్ప కళాకారుడు ఎవరని చూసి చెప్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఒక ఇల్లు కట్టేటటువంటి ఒక ఇంజనీరు, ఆయన గొప్ప ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఆ మాట మాట్లాడతాం. నేను ఆయనకి ఒక ఇల్లు కట్టాలని మనం కానీ ఒక ప్లాన్ నోటి ద్వారా మనం చెప్తుంటే ఆయన మైండ్లో ఏం చేస్తాడంటే ఆ ఇల్లు కట్టడానికి మైండ్లోనే సిద్ధపరిచేస్తాడు. ఒక శిల్పకారుడు, ఒక కళాకారుడు. ఆయన మనం ఒక ప్లాన్ చెప్తాం అనుకో, నాకు ఇలా కావాలి ఇలా కావాలంటే ఆయన స్కెచ్ వేసి ఇస్తాడు మనకి. ఆ స్కెచ్ వేసి ఇస్తాడు ఇల్లు కట్టడానికి. ఒక గొప్ప తెలివి కలిగినటువంటి ఒక ఇంజనీర్. ఆయన ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, ఆయనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున ఏం చేస్తున్నాడంట, నేను ఒక నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుంది. ఎంత చక్కగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నేర్పరైన అంటే ఎంత గొప్పగా నేర్చుకోవాలి. నేను ఒక పునాది వేశాను అంటే నేను గొప్ప శిల్పకారుని వల్లే పునాది వేసి అంటున్నాడు. అంటే ఎంత గొప్పగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోండి దేవుని యొక్క సత్యాన్ని. ఆయన అంటున్నాడు, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వేసిన పునాది మీద ఆయన కట్టుకుంటున్నాడు ఇల్లు. ఆయన కట్టుకుంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు మరొకడు కట్టుకుంటున్నాడు దాని మీద ఇల్లు. ఆ ఇల్లు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఎలా కడుతున్నాడు అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన సహోదరులారా. మరొకడు కడుతున్నాడంటే ఎవరు? మరొకడు కడుతున్నాడంటే ఎవరండి? మనమే కదా కడుతున్నాము. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చొని మనం వింటున్నాం, శ్రద్ధగా కాన్ఫరెన్స్ కాల్లో వింటూ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. మరొకడు కడుతున్నటువంటి వాడు ఏమవ్వాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఆయన అన్నాడు, ఏమంటున్నాడు అంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన వేసేసాడు పునాది, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పునాది మీద ఈయన ఇల్లు కట్టుకుంటున్నాడు. కానీ మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. మనమందరం కడుతున్నాం, ఎలా వేస్తున్నాం మనకు తెలుసుకోవాలి ప్రియమైన సహోదరులారా. అయితే చెప్తున్నాడు 11వ వాక్యంలో, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనో వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. ఈ వేరే పునాది ఎవరు కూడా వేయలేరు. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యొక్క లైఫ్లో ఆయన ఎలా ఉన్నాడు, ఎలా జీవించాడు, అనేక క్రియలు ఎలా ఉంది, అన్నీ అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు, పునాది వేసుకున్నాడు. దాని మీద ప్రభువైన యేసుక్రీస్తు వేసిన పునాది మీద ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. తెలుసుకున్నాడు, వేసేసాడు. అయితే మనము ప్రియమైన సహోదరులారా, మనం ఎలాంటి పునాది మీద మనం వేస్తున్నాం తెలుసుకోవాలి. దానికి వివరణ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. 13వ వాక్యం 12-13 చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలు ఇప్పుడు చెప్తున్నాడు, ఒకవేళ కడుతున్నటువంటి మనము వేరొకడు కడుతున్నాడు, ఎలా కడుతున్నాడు? ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఈ 3, తర్వాత ఏం చెప్తున్నాడు అంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల 2 చెప్తున్నాడు. 2 చెప్పేశాడు. ఇప్పుడు బంగారము తెలుసు, వెండి తెలుసు, వెలగల రాళ్ళు తెలుసు. వెలగల రాళ్ళు దేన్ని చూస్తుంది? డైమండ్స్, ముత్యములు. ఆ ముత్యం తెలుసు. ఇప్పుడు వీటితో మనం ఇల్లు కడితే ఏమవుతుంది? ఎంతదా
కింద చెప్తున్నాడు, కింద వాక్యంలో చెప్తున్నాడు. ఆ ఇప్పుడు పరచును. వాళ్ళు ఇప్పుడు బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కట్టిన వాళ్ళు, తర్వాత కర్ర, ఆ, గడ్డి, కొయ్యకాలు. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు అంటే ఏమి? కొయ్యకాలు అంటే ఆకులు. ఈ గడ్డి కసువు. మనము బోధ ఉంటుంది కదా, బోధలో ఇల్లు కడతాం కదా, బోధ కసువే. పూరిల్లు బోధ, ఆ బోధ అది కసువే. ఈ కర్ర అనేది చెక్కలు, ఈ చెక్కలు. ఓకేనా? కొయ్యకాలు అంటే ఆకులు. ఈ తాటాకులతో ఇల్లు కడతాం కదా, తెలుసు, తాటాకులతో ఇల్లు కట్టింటాం. ఇప్పుడు ఈ మూడిటిని ఏది దేని కంపారిజన్ మాట్లాడుతున్నాడు అంటే, ఏదిదా ఇది దృఢంగా దేన్ని పెట్టి మాట్లాడుతున్నాడు? మొదటగా మనం చూసాము, ఒక ఇల్లు కడితే ఏది నిర్ణయిస్తుంది స్ట్రాంగ్గా ఉందా లేదన్నది? ఏది నిర్ణయిస్తుందని చెప్పాడు? వర్షము, గాలి, వరద. ఇది నిర్ణయిస్తా అన్నాడు అది స్ట్రాంగ్గా ఉందా లేదా అని. అయితే నువ్వు ఇక్కడ దీన్ని ఏం మాట్లాడుతున్నాడు అంటే, అగ్నితో పోలుస్తున్నాడు. నువ్వు బంగారంతో ఏమండి వెండితో, వెలగల రాళ్ళతో కడితే ఎంతదా అగ్ని వచ్చినా కూడా కానీ అది ఏమవుదంటే కాలిపోదు. అది ఇంకా బ్రైట్నెస్, వెలుగునిస్తుంది. నువ్వు గోల్డ్ని ఎంతదా కరగబెట్టినా అదేమవుతుంది? షైనింగ్ వస్తుంది, మెరుస్తుంది. అదే ఈ యొక్క డైమండ్ మీద పడిందంటే వెలుతురు, ఆ అగ్ని ఇంకా రిఫ్లెక్షన్ అవుతుంది ఎక్కువ, కరిగితే ఇంకా అది ప్యూర్గా వస్తుంది ప్రియమైన సహోదరులారా. అయితే ఈ కర్రతో, కొయ్యతో, గడ్డితో కట్టినటువంటి ఇల్లు ఏమవుతుంది? కాలిపోతుంది. ఇక్కడ కంపేర్ చేసి మాట. అక్కడ చూస్తే ఇల్లు బండ మీద కట్టినటువంటి ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నాడు. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏది నిర్ణయిస్తుంది? వర్షము, వరద, గాలి. ఇక్కడది ఏది చూస్తా ఉంటే అగ్ని. ప్రియమైన సహోదరులు చదవండి వాక్యము. ఆ దినము ఆ దినము ఏం పరుస్తుందంట? దానిని తేటపరుస్తుంది. నువ్వు ఎక్కడ దేంట్లో కట్టినావు ఇల్లు, ఆ దినం అది తేటపరుస్తుంది. ఏ దినం అని చూసినట్లయితే అది దానిని అగ్నియే పరీక్షించును. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు క్లారిటీ చెప్పాడు. వాని పని ఎట్టిదో అది అగ్ని పరీక్షణ చేస్తాడు. వాని పని ఎట్టిదో ఏం పరీక్షిస్తుంది? అగ్నియే పరీక్షిస్తుంది ప్రియమైన సహోదరులారా. అయితే అంటున్నాడు, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతాన్ని పుచ్చుకుంటాడు. ప్రియమైన సహోదరులారా చూడండి, ఆఖరిగా జీవిస్తున్న మనకు ఇది ఎలా అర్థం చేసుకోగలుగుతాం? చాలా వివరణాత్మక వస్తుంది. నేను మాట్లాడితే ఇంకా 1/2 అవర్ వెళ్ళిపోతుంది. మనకు ఈ విషయాలు తెలుసు కాబట్టి నెక్స్ట్ విషయానికి నేను వచ్చేసాను. ఈ యొక్క అగ్నితో తెలియపరుస్తాను. నువ్వు బంగారంతో కట్టినా, వెండితో కట్టినా, వెలగల రాళ్ళతో కడితే ఏది నిర్ణయిస్తుంది? అగ్ని దేని చూస్తుంది? శ్రమలను చూస్తుంది. ప్రియమైన సహోదరుల, అనేక శ్రమలు వచ్చినా కూడా కానీ ఆఖరిలో ఏం చేస్తామని చూసినట్లయితే ఆ అగ్ని నిర్ణయిస్తాడు. నువ్వు పడినటువంటి శ్రమలలో నువ్వు ఎలాగ నిలబడినావు, నువ్వు ఎలాగ నిలబడి నీ యొక్క ఇల్లును కట్టుకుంటున్నావు? నువ్వు పడే శ్రమల్లో పడిపోతున్నావా, లేకుంటే స్థిరంగా ఉన్న అగ్నిలో కాల్చబడినా కూడా కానీ స్థిరంగా ఉంటున్నావు అనేది అగ్ని నిన్ను పరీక్షిస్తుంది. ఈ శ్రమలు నిన్ను పరీక్షిస్తుంది. నువ్వు ఆత్మికంగా బలపరచబడుతున్నావా లేదనేది మనం తెలియపరచవచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే ఇప్పుడు దీంట్లో ఒక 3 విషయాలు మనం చదువుకొని ముగించుకున్నాము. దీనిలో మనము దేనిలో మనం ఇల్లు కట్టుచున్నాం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ బంగారంతో కట్టబడుతున్నామంటే బంగారం దేన్ని చూస్తుంది? దైవిక స్వభావం, విశ్వాసము చెప్పగలదు. అంటే వాక్యం చదువుకుందాం. 1 పేతురు 6వ అధ్యాయం 6వ వాక్యం. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వాక్యం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరము బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెకాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చెప్తున్నాడు, ప్రస్తుతమున కొంచెకాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెకాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వాక్యం చెప్తున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏమవుతుందంట? శుద్ధపరచబడుతూ ఉంది. అంటే నీకు వచ్చేటటువంటి శ్రమలు నువ్వు ఏమవుతున్నావు?
శుద్ధపరచబడుతున్న ప్రియమైన సహోదరులరా. అయితే ఇది దేన్ని చూస్తానని చూసినట్లయితే అగ్ని విశ్వాసాన్ని చూస్తాను. నీకు విశ్వాసము ఎంత దృఢముగా ఉంటే అదే చెప్తోంది, నశించిపోవును సువర్ణ అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన ఆ, మీ విశ్వాసము ఆ, అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఆ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చూడండి, ఈ యొక్క వాక్యానికి వివరణ ఇస్తే అరగంట మాట్లాడచ్చు, అరగంట సేపు మనం మాట్లాడచ్చు ఈ వాక్యానికి. చూడండి, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు ప్రత్యక్ష అయినాడా లేదా? అయినాడా లేదా? ప్రత్యక్షం అయ్యాడంటే బహిరంగంగా అయ్యాడా? లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు 1874లోనే వచ్చేసారు. కంటికి కనబడే రాజ్యము ఇంకా స్టార్ట్ అవ్వదు, వచ్చాడు అంతే. అంటున్నాడు అంటే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఏమవుతుందంట? మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైన సహోదరులారా, ఇది కారణం అవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. అంతగా అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడంటే అది ఈ 1,44,000 మంది అప్పుడు ఏమవుతారంటే కంటికి కనబడేటువంటి రాజ్యంలో ప్రియమైన సహోదరులారా విశ్వాసం కలిగి జీవిస్తేనే అప్పుడు లోకానికి మనము కనబడబోతాం. ప్రియమైన సహోదరు, లోకానికి మనము సేవ చేయబోతున్నాం. ప్రియమైన సహోదరుల, ఏది చూసామంటే బంగారంతో కట్టబడినటువంటి వారు ఇలా ఉండబోతుంటారని చెప్తున్నాడు. తర్వాత వెండి, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 6వ వాక్యం. కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రము. అది ఎన్ని మార్లు అంట? 7 మార్లు కరిగి ఊదినను వెండి ఎంత ఏమవుతుందంట? ప్రియమైన సహోదరులరా, ఆ సత్యాన్ని చూస్తాను. వెండి దేన్ని చూస్తానని చూసినట్లయితే సత్యాన్ని సూచిస్తాను. ఈ సత్యము ఏమవ్వాలని చూసినట్లయితే మనలో క్రియ చేయాలి. అదే అంటాడు యెహోవా యెహోవా మాటలు ఎలా ఉందంట? పవిత్రంగా ఉంది. ప్రియమైన సహోదరుల, తర్వాత చూసినట్లయితే విలువ కలిగినటువంటి రాళ్ళు, అది ఎలా ఉందంటే అదే మనం చెప్పాం కదా, డైమండ్స్. ఒక డైమండ్ ఒక లైట్ వెలుతురు దగ్గర పెడితే అది అనేక వెలుతురులు కలుగుతాయి. ఆ డైమండ్ షేప్లో అంతగా పడుతుంది. అయితే ఇప్పుడు అంటున్నాడు, మనము విశ్వాసంతో ఆయన యొక్క సత్యాన్ని విని గ్రహించి ఇప్పుడు మనం ఏమవబోతామంటే ఇప్పుడు ప్రపంచానికే మనము కనబడిపోతాం, వెలుగు ఇవ్వబోతాం. చూడండి, విశ్వాసం ఉండాలి, సత్యాన్ని దృఢంగా ఉండాలి. నమ్మి ఇప్పుడు కరెక్ట్ సరిగ్గా జీవించినట్లయితే ప్రపంచానికే మనము వెలుగుగా ఉండబోతున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ మూడిట్లో ఎవరు ఇల్లు కడతారో వాళ్ళు ఏమంటున్నాడంటే 1 పేతురు 2:4 చదువుకుందాం. 1 పేతురు 2:4. దేవదూతలు 2:4 మనుషుల చేత విసర్జింపబడినను. చూడండి, ఇప్పుడు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవమునై రాయిగా ప్రభువునొద్దకు ఎలా ఉన్నామంట? సజీవమైన రాళ్ళుగా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా. మనుషుల చేత మనం ఏమైపోతాం? విసర్జింపబడతాం. అయితే దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయిగా ప్రభువునొద్దకు వచ్చి ఉన్నాము అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. ఇవన్నీ సరిగ్గా చేస్తే ఇది చేస్తాం. అయితే చూడండి, విశ్వాసము లేనివారుగా ఉన్నట్లయితే మనం ఏమంటామంటే ఇసుకతో ఇల్లు కట్టిన వారంగా ఉంటాం. సత్యంలో ఉండలేకుండా ఉన్నాం అనుకోండి, ఇసుక మీద ఇల్లు కట్టిన వారంగా ఉంటాం. గడ్డితో ఆ యొక్క కర్రతో కొయ్యతో కట్టినట్టు ఇల్లుగా మనం ఉంటాం. ఈ గుణలక్షణం లేని వారంగా ఉన్నట్లయితే ఎలా ఉంటామంటే ఇది అగ్ని పరీక్ష చేస్తుంది.
ఒకవేళ ఇల్లు మనము కొయ్యతో కానీ కర్రతో కానీ ఆకులతో కానీ కట్టుంటే అది కాల్చేస్తుంది. అదే ఈ యొక్క గోల్డ్ కానీ వెండి కానీ వెలగల రాళ్ళతో కట్టుంటే అది లోకానికి వెలుగుగా మనం మారబోతున్నాం. ప్రియమైన సహోదరులారా, ఆఖరికి ఒక వాక్యం చూద్దాం. 2 పేతురు 3:7 చదవండి. అయితే 2 భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. చూసారా ప్రియమైన సహోదర సహోదరులారా, మన కొరకు ఏమైందని చూసినట్లయితే అది కొన్ని రోజులు ఉంచబడం. ఇది తెలుసుకున్నటువంటి మనమందరూ ఎలాంటి పునాది మీద ఇల్లు కట్టినాం అన్నది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టినట్లయితే మన విశ్వాసము ఎలా ఉండాలంటే దృఢపరిచిన విధంగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరులారా, అందుకే అంటున్నాడు ఫిలిప్పీలు 1:5 మీలో ఈ సత్క్రియలు జరుగుతూ ఉండాలంటున్నాడు. చదవండి ఫిలిప్పీలు 1:5. 1:5 చదవండి. సువార్త విషయములలో 4 చదవండి సిస్టర్. అదే మీలో సత్క్రియలు ఆరంభించినవాడు వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఫిలిప్పీ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే గొప్పగా చెప్తున్నాడు. మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు దినము వరకు దానిని ఏం చేయాలి? కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మనం కూడా నమ్మాలి. మనం ఆరంభించాం, ఎప్పుడో మనం ఆరంభించాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏం చేయాలని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, అది సరిగ్గా మనం చేస్తూ ఉండాలి. సరిగ్గా చేస్తున్నట్లయితే ఆ సత్క్రియల ద్వారా మనము చేస్తూ ఉండాలి అంటున్నాడు. అందుకే చెప్తున్నాడు యేషయా 28:23 చదువుకొని మనం కంప్లీట్ చేసుకుందాం. యేషయా 28:23 మనం చదువుకుందాం. మాట వినుడి, ఆలకించి. చూడండి, ఇప్పుడు చెప్పేశాడు, చెవి ఎగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. ఆలకించి నేను పలుకున్నది వినుడి. ఒకవేళ విన్నట్లయితే మనము ఆయన మాటలు విని మనం బండ మీద కట్టిన వారంగా ఉండాలి. ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క బండ మీద కట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే ఎలాంటి సునామీ వచ్చినా, ఎలాంటి వరద వచ్చినా, ఏమి జరిగిన లోకంలో ఏమి కాము. ప్రియమైన సహోదరులరా, కాబట్టి ఈరోజు యొక్క ఉపమానం కూడా మనం చక్కగా దేవుడు మనకు వివరణాత్మకంగా మనం ఇచ్చాడు. మనమందరం కూడా ఈ యొక్క ఉపమానంలో మాట్లాడినటువంటి విషయాలు ఆఖరి కాల సంఘంలో జీవిస్తున్నటువంటి మనకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ యొక్క సత్యాన్ని మనము విని గ్రహించి దాని పట్ల మనం ఏం చేయాలని చూసినట్లయితే క్రియల ద్వారా చేస్తూ మరణ పర్యంతం వరకు కూడా జీవించే వరంగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరుల, కాబట్టి ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు అందించాడు. విన్నటువంటి మీరు కూడా రానున్న రోజుల్లో ఇలాంటి సత్యాలకు మనం క్రియల ద్వారా చేసే వరంగా మనం ఉండాలి. విన్న సత్య ప్రకారం కూడా దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.